సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తి పట్టణానికి విచ్చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి వస్తున్నాడంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఉండడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. కానీ ఇవాళ మీరు వచ్చే సమయంలో ఈ వనపర్తి నియోజకవర్గానికి ఒక పెద్ద ప్రాజెక్టు కానీ లేదా ఒక సాగునీటికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కానీ లేదంటే యువతకు సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించిన కొన్ని కర్మాగారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా తీసుకొస్తారని అనుకుంటున్న దశలో ప్రజల ఆశలన్నీ కూడా అడియాసలైనవని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చేటప్పుడు ఏదైనా శంకుస్థాపనలు చేస్తే గౌరవప్రదంగా ఒక ముఖ్యమంత్రి చేసిన శంకుస్థాపనకు సంబంధించి పూర్తి మంజూరు, అదేవిధంగా ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత వచ్చే మంజూరిని పూర్తిగా అయిన తర్వాతనే ఒక ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. కానీ ఇవాళ మీరు వచ్చే ముందు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి శంకుస్థాపనలు ఇవాళ మళ్ళీ మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నారు. ఇది మరీ విడ్డూరమైంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ సర్వే నెంబర్ 167లో ఈ విధంగా శిలాఫలకం వేయడం జరిగింది. దాదాపు 22 కోట్ల రూపాయలతో ఆ రోజు ఐటీ టవర్ను 29/9/2023 తారీఖు నాడు సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇవాళ శిలాఫలకం వేసి దీనికి మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇదే ప్రతిపాదనలు ఇవాళ మీ దగ్గరికి తీసుకొచ్చి ఐటీ టవర్కు మీరేదో చేస్తున్నట్టుగా ఇవాళ శంకుస్థాపన చేయడానికి ప్రజలందరూ కూడా చాలా విడ్డూరంగా చూస్తున్నారు. దయచేసి ఇవాళ మీరు చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ, అదేవిధంగా కోర్టు సముదాయానికి సంబంధించి కానీ, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి హై స్కూల్కు సంబంధించిన వాళ్ళు అన్ని కూడా ఇవాళ గతంలో నిరంజన్ రెడ్డి గారు సాధించిన నిధులే అని సందర్భంగా చెప్తున్నాం. అవే నిధులు మీరు శంకుస్థాపన చేయడం వల్ల మీరు సాధించింది ఏదో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేఘారెడ్డి గారు ఇవాళ మీరు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అంటారు. 1000 కోట్లు అంటే ఇవాళ వనపర్తి పట్టణం బంగారుమయం కావాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు దాదాపు 600 కోట్ల రూపాయలు గౌరవ నిరంజన్ రెడ్డి గారే ఇవాళ సాధించి పెట్టిన దానికి మీరు మళ్ళీ శంకుస్థాపన చేస్తూ మేము తెచ్చిన నిధులతోన ఇవాళ 1000 కోట్ల అభివృద్ధి అనడానికి విడ్డూరంగా ఉంది. ఇవాళ మీరు తెచ్చింది ఏంటంటే కేవలం పెద్దమంది రోడ్డుకు సంబంధించిన నిధులను ఇవాళ ముఖ్యమంత్రి గారితో ఒప్పించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వెంకటేశ్వర టెంపుల్కి సంబంధించిన 1 కోటి రూపాయలు మాత్రమే మీకు సంబంధించినవి తప్ప మిగతా మెడికల్ కాలేజ్కి సంబంధించిన కానీ, ఐటీ టవర్కి సంబంధించిన కానీ, కోర్టుకు సంబంధించిన విషయం కానీ అన్నీ కూడా గత ప్రభుత్వంలో మంజూరైనవి. మీరు సాక్షాత్తు మీకు కావాల్సిన రుజువులు చూపిస్తున్నాం. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనకు వచ్చే ముందుగా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. ఇవాళ వనపర్తికి వస్తే అతిపెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలి. కానీ చేసిన పనులకే మళ్ళీ శంకుస్థాపన చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని ఈ కాంగ్రెస్ పార్టీని మేఘారెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు మాయమాటలు నమ్మి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మించి మీరు అభివృద్ధి చేసి చూపించి చెప్పండి. కానీ కేవలం ఎటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ లేకుండా, మంజూరు లేకుండా ఇవాళ కేవలం ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి ఇవాళ శంకుస్థాపన చేయడం అంటే కేవలం మీరు చేస్తున్నటువంటి అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రిని అంగులతో ఆర్పాటాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజలను మభ్యపెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి బీఆర్ఎస్ పడతారు నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గతంలో చేసిన శంకుస్థాపనలు చేసినటువంటి పనులను మినాయించి మీరు కొత్తగా ఏదైనా ఏర్పాటు చేస్తే వనపర్తి పట్టణ ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా సంతోషపడతాయని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.